హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మనం టెర్మినాలజీ కనుక నేర్చుకుంటే క్లియర్గా ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ యాజ్ టైము స్పీడ్ డిస్టెన్స్ లాగే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసే ముందు మీరు టైము స్పీడ్ డిస్టెన్స్ వీడియో చూడనట్లయితే ముందు ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. రైట్, సో టాపిక్లోకి వస్తే మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో బోట్స్ అంటే మనం తెలుసు అందరికీ. స్ట్రీమ్స్ అంటే ప్రవాహం. స్ట్రీమ్స్ అంటే ప్రవాహం, నీటి ప్రవాహాన్ని మనం స్ట్రీమ్ అంటాం. క్లియర్? సో ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాటర్ అనుకుంటే ఇక్కడ వాటర్ అనేది స్టేబుల్గా ఉంది. ఒక స్టేబుల్ వాటర్లో అంటే ప్రవాహం లేనటువంటి వాటర్, అంటే స్ట్రీమ్ లేకుండా స్టేషనరీగా ఉన్న వాటర్ మీద వాటర్లో ఒక బోట్ ప్రవాహం, ఒక బోట్ స్పీడ్నే మనం బోట్ స్పీడ్ ఆర్ మ్యాన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటాం. అంటే ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద బోట్ మనం కనుక్కోవాలి అంటే ఆ బోట్ని మనం స్టేషనరీ వాటర్లో చెక్ చేయాలి. అంటే వాటర్ స్టేషనరీగా ఉన్నప్పుడు ఆ స్టేషనరీ వాటర్లో బోట్ ఎంత స్పీడ్ అయితే వెళ్తుందో అది ఆ బోట్ యొక్క ఒరిజినల్ స్పీడ్. దాన్నే మనం బోట్ స్పీడ్ ఆర్ మ్యాన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ఇక్కడ బోట్ అయితే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, ఒకవేళ మ్యాన్ అయితే మ్యాన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటాం. తర్వాత సెకండ్ కండిషన్. సో బోట్ స్పీడ్ని మనం బీతో ఇండికేట్ చేసుకుంటాం. సో బోట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బోట్ స్పీడ్ని మనం బి అనే లెటర్తో ఇండికేట్ చేద్దాం. నెక్స్ట్ స్ట్రీమ్ అంటే ప్రవాహం. సపోజ్ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉందనుకోండి, వాటర్ సర్టైన్ స్పీడ్తో ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ వాటర్ స్పీడ్ని మనం స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ అని మనం అంటాం. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నా, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నా, స్పీడ్ ఆఫ్ ద వాటర్ అన్నా ఒకటే. అంటే దీని మీనింగ్ ఏంటి? ఓన్లీ వాటర్ ఎంత స్పీడ్తో, ఒక వాటర్ అనేది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందో దాన్నే మనం స్పీడ్ ఆఫ్ ద వాటర్ లేదా స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటాం. సో దీన్ని మనం డబ్ల్యూ అనే లెటర్తో ఇండికేట్ చేద్దాం. సో స్పీడ్ ఆఫ్ ద వాటర్ అనేది మనం డబ్ల్యూ లెటర్తో ఇండికేట్ చేద్దాం. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇట్ ఈస్ ఇండికేషన్ విత్ బి. స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఇండికేషన్ విత్ డబ్ల్యూ. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఈ వాటర్ ఫ్లోయింగ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో, ఒక బోట్ని ఈ వాటర్లో ట్రావెల్ చేస్తుంది అనుకుంటే, ఒక బోటు ఈ వాటర్ ఫ్లోయింగ్లో ట్రావెల్ చేస్తుంది అనుకుంటే మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. కండిషన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద కండిషన్ నెంబర్ 1 అంటే బోట్ అండ్ స్ట్రీమ్ both are సేమ్ డైరెక్షన్. అంటే ఏంటి? బోటు వాటరు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. అంటే సపోజ్ బోట్ ఇటు వెళ్తుంది అనుకుంటే వాటర్ కూడా ఈ డైరెక్షన్లో వెళ్తుంది అని తీసుకుందాం. సో బోటు వాటరు ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. దీన్నే మనం డౌన్ స్ట్రీమ్ కండిషన్ అంటాం. సో ఈ బోట్ స్ట్రీమ్ ఒకే డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు అప్పుడు మనం కన్సిడర్ చేసే స్పీడ్నే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. కన్సిడర్ చేసే స్పీడ్ని ఏమంటాం? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ బోట్ అండ్ వాటర్ బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అగెనెస్ట్ అంటే ఆపోజిట్ ఈచ్ అదర్. బోత్ ఆర్
opposite to each other. Both are opposite direction. Both are opposite direction. Then it is called upstream. It is called upstream అంటాం. సో ఆ కండిషన్లో మనం స్పీడ్ని అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. ఆ కండిషన్లో స్పీడ్ని మనం ఏమంటాం అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. క్లియర్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్పుడు ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ అప్పుడు ఏమవుతుందంటే బోటు బి స్పీడ్తో వెళ్తుంది, వాటరు డబ్ల్యూ స్పీడ్తో వెళ్తుంది. బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అయినప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ అవుతుంది. సో బోట్ స్పీడ్కి వాటర్ స్పీడ్ యాడ్ అవుతుంది, బోట్ స్పీడ్కి వాటర్ స్పీడ్ యాడ్ అవుతుంది సేమ్ డైరెక్షన్లో. క్లియర్. అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ కండిషన్ ఎప్పుడండి, బోటు వాటర్ డైరెక్షన్స్ అనేవి ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నప్పుడు. సో ఆపోజిట్లో ఉన్నప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుందంటే బోట్ మైనస్ డబ్ల్యూ. క్లియర్. అంటే కదండి మనకి మనం డౌన్లో వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నట్టు ఉంటాం, అప్లో వెళ్ళేటప్పుడు తక్కువ స్పీడ్లో వెళ్తుంటాం. అంటే డౌన్లో అంటే వాటర్ డైరెక్షన్లో కనుక బోట్ ఫ్లో అవుతుంటే సపోజ్ బోట్ అనేది 50 kmph స్పీడ్తో వెళ్తుంది అనుకుందాం. బోట్ అనేది 50 kmph స్పీడ్తో వెళ్తుంది. సో వాటర్ స్పీడు 10 kmph అనుకుంటే బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ బోటు 60 kmph స్పీడ్తో వెళ్తుంది. ఎందుకని, ఈ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, బి అంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ 50 kmph. ఈ 50 kmph బోట్ స్పీడ్ ఎప్పుడంటే వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ వాటర్ స్పీడ్ 10 kmph స్పీడ్తో మూవ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ స్పీడ్ బోట్ స్పీడ్కి యాడ్ అవుతుంది. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డబ్ల్యూ, 50 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 60 kmph అవుతుంది. అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ అనుకున్నాం అనుకోండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బి మైనస్ డబ్ల్యూ, 50 మైనస్ 10 అంటే 40 kmph అవుతుంది. క్లియర్. సో ఇందులో మనం టెర్మినాలజీ చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. బి అంటే బోట్ స్పీడ్ ఆర్ మ్యాన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, డబ్ల్యూ అంటే స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్, యుఎస్ అంటే అప్ స్ట్రీమ్ కండిషన్లో స్పీడ్ ఎంత స్పీడ్తో వెళ్తుందంటే బి మైనస్ డబ్ల్యూ స్పీడ్తో వెళ్తుంది. డిఎస్ అంటే డౌన్ స్ట్రీమ్ కండిషన్ స్పీడ్ ఎంత అంటే బి ప్లస్ డబ్ల్యూ అవుతుంది. క్లియర్. సో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అని ఎప్పుడు అంటాం, బోటు అండ్ స్ట్రీమ్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. బోటు స్ట్రీము రెండు ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతుంటే దాన్ని మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. ఆ కండిషన్లో మనం తీసుకునే స్పీడ్ని డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. అలాగే బోటు వాటరు బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో బోటు అగెనెస్ట్ ద స్ట్రీమ్ వాటర్, అంటే అగెనెస్ట్ ద వాటర్ ట్రావెల్ చేస్తుంటే, బోట్ అనేది వాటర్కి అగెనెస్ట్గా ట్రావెల్ చేస్తుంటే దాన్ని మనం అప్ స్ట్రీమ్ అంటాం. ఈ కండిషన్లో స్పీడ్ని మనం అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డబ్ల్యూ, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ డబ్ల్యూ అవుతుంది. క్లియర్. నెక్స్ట్, సో దీని నుంచి మనం కండిషన్స్ని తీసుకుందాం. రైట్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డబ్ల్యూ, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ డబ్ల్యూ. సో ఇప్పుడు నాకు డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడు తెలుసు. ఈ రెండు తెలిసినప్పుడు నాకు బోట్ స్పీడ్ అండ్ వాటర్ స్పీడ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు, యాడ్ చేయటం అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ చేస్తున్నాం. రైట్ సైడ్ యాడ్ చేస్తే బి ప్లస్ డబ్ల్యూ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. So W get cancelled. 2B is equal to ds plus us by us, ds plus us. So B is equal to ds plus us by
2. క్లియర్? అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక మనకు తెలిస్తే, డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలిస్తే మనం బోట్ స్పీడ్ కనుక్కోవాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై 2 తీసుకుంటే మనకి బోట్ స్పీడ్ వస్తుంది. అలాగే ds ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ w, us ఈజ్ ఈక్వల్ టు b మైనస్ w, b మైనస్ w. సో ఇప్పుడు నాకు ఫస్ట్లోంచి సెకండ్ తీసేసాను అనుకోండి, అంటే ds మైనస్ us చేస్తే b మైనస్ w మైనస్ b ప్లస్ w మైనస్ b మైనస్ w. సో ds మైనస్ us ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ w మైనస్ b ప్లస్ w. క్లియర్? సో b minus b cancel, so 2w is equal to ds minus us. So w is equal to ds plus us, ds minus us divided by 2, ds minus us divided by 2. క్లియర్? అంటే మనకి డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక తెలిస్తే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ స్పీడ్ కనుక్కోవచ్చు. బోట్ స్పీడ్ ఎలా కనుక్కుంటాం? ds ప్లస్ us బై 2. వాటర్ స్పీడ్ ఎలా కనుక్కుంటాం? ds మైనస్ us బై 2. క్లియర్? నెక్స్ట్ సో ఇప్పుడు మనకి రేషియో, ఒక్కోసారి మనకి రేషియో ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెక్ చేయండి కావాలంటే, సపోజ్ అప్ స్ట్రీమ్ స్పీడు 6 kmph. చిన్న ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. అప్ స్ట్రీమ్ స్పీడు 6 kmph, డౌన్ స్ట్రీమ్ స్పీడు 10 kmph అనుకుందాం. అప్ స్ట్రీమ్ స్పీడ్ 6 kmph, డౌన్ స్ట్రీమ్ స్పీడు 10 kmph అయితే, సో దెన్ బోట్ స్పీడ్ ఏమవుతుంది? బోట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ds ప్లస్ us డివైడెడ్ బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ds 10 us 6 డివైడెడ్ బై 2, దట్ ఈస్ 16 బై 2 అంటే 8 kmph. సో బోట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 8 kmph. అలాగే వాటర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ds మైనస్ us by 2. So what is the ds? 10 minus us అంటే 6 divided by 2. 10 minus 6 4 by 2. 4 by 2 is equal to 2 kmph. So water speed is equal to 2 kmph. క్లియర్? సో ఇప్పుడు చూడండి, మనం రేషియోస్ని కనుక అబ్జర్వ్ చేస్తే నాకు us డివైడెడ్ బై ds, వీటి స్పీడ్స్ రేషియో ఎంత ఉంది మనకి? us ఆర్ ds ఎట్లయినా తీసుకోవచ్చు. ds బై us తీసుకుంటే ds ఎంత? 10 రేషియో, us అంటే 6. క్లియర్? సో వాట్ ఈస్ ద రేషియో? 2 5 times, 2 3 times. సో దట్ ఈస్ 5:3. ds బై us రేషియో 5:3 అయితే నాకు b బై w రేషియో ఏమైంది? b బై w రేషియో, వాట్ ఈస్ ద b బై w రేషియో? 8 డివైడెడ్ బై 2. క్లియర్? 8 డివైడెడ్ బై 2 అంటే ds us రేషియో మనకు తెలిస్తే b బై w రేషియో డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే చూడండి, ds బై us ఇచ్చినప్పుడు b బై w రేషియో కనుక్కోవాలి అంటే ఈ రెండు యాడ్ చేయండి. దట్ ఈస్ b 5 ప్లస్ 3 డివైడెడ్ బై 5 మైనస్ 3. 5 ప్లస్ 3 డివైడెడ్ బై 5 మైనస్ 3, 8 బై 2. క్లియర్? అంటే డిఎస్కి యుఎస్కి రేషియో కనుక మనకు తెలిస్తే బీకి డబ్ల్యూకి రేషియో మనం కనుక్కోవచ్చు. సో వాట్ ఈస్ ద కన్క్లూజన్ హియర్? ఇఫ్ డిఎస్ బై US రేషియో x బై y, ds బై US స్పీడ్స్ రేషియో x బై y అయితే దెన్ b బై w రేషియో ఏమవుతుంది? b బై w ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద b బై w? x ప్లస్ y డివైడెడ్ బై x మైనస్ y అవుతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కండిషన్.
క్లియర్. సో వాట్ ఈస్ ద కండిషన్? డిఎస్ యుఎస్ రేషియో మనకు తెలిస్తే B/W రేషియో కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? x+y డివైడెడ్ బై x-y వేస్తే మనకి B/W రేషియో వస్తుంది. అలాగే దీని రివర్స్ కూడా పాసిబుల్ అవుతుందండి. అంటే రివర్స్ అంటే ఏంటి? ఇఫ్ B/W రేషియో ఈజ్ ఈక్వల్ టు x/y. ఒకవేళ B/W రేషియో కనుక మనకు తెలిస్తే దీని నుంచి x/W x/y, సో B/W రేషియో మనకు తెలిస్తే దాని నుంచి DS/US రేషియో ఎలా కనుక్కోవచ్చు అంటే DS/US రేషియో ఈజ్ ఈక్వల్ టు x+y బై x-y అవుతుంది. క్లియర్. కావాలంటే చెక్ చేయండి. 8+2 డివైడెడ్ బై 8-2 అంటే 8+2 అంటే 10, 8-2 అంటే 6. సరిపోయిందా? క్లియర్. సో ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి రేషియోస్ ఒక్కోసారి మనకి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకుండా రేషియోస్ ఇస్తాడు. రేషియోస్ ఇచ్చినప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో కనుక మనకు తెలిస్తే బోట్ స్పీడు వాటర్ స్పీడ్ రేషియో మనం కనుక్కోవచ్చు. ఎలా? ఇది x/y అనుకుంటే x+y బై x-y. ఒకవేళ బోట్ స్పీడు వాటర్ స్పీడ్ రేషియో కనుక మనకు తెలిస్తే డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అండి? x+y డివైడెడ్ బై x-y. సో ఈ కండిషన్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో లెట్స్ గో టు ద ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 1. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ప్రాబ్లం నెంబర్ 1. ఏ మ్యాన్ కెన్ row upstream at 6 kmph and downstream at 12 kmph. Full stop. Find man's rate in still water and the rate of current. Clear. సో చూడండి, ఇందులో మనకి టెర్మినాలజీ ఇంపార్టెంట్ అండి. సో మనకి టెర్మినాలజీ తెలియకపోతే వాడు ఏమి ఇచ్చాడు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో మనం ఏ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది. క్లియర్. సో అందుకనే టెర్మినాలజీ బాగా నేర్చుకోవాలి. ఏ మ్యాన్ కెన్ row upstream at 6 kmph and downstream at 12 kmph. Find the man's rate in still water and rate of the current. అంటే మనకి ఇచ్చింది అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్? 6 kmph అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్? 12 kmph అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. మనం కనుక్కోమంది ఫైండ్ ద మ్యాన్స్ రేట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్ ఆర్ మ్యాన్ స్పీడ్ కనుక్కోమన్నాడు. బి కనుక్కోవాలి. అట్ ది సేమ్ టైం ఫైండ్ ద రేట్ ఆఫ్ ద కరెంట్ అంటే W కనుక్కోవాలి. బి అండ్ W మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యుఎస్ డిఎస్ మనకు తెలిసినప్పుడు బి వాల్యూ ఎలా కనుక్కుంటాం? సో బి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా డిఎస్ ప్లస్ US divided by 2. What is the DS? 12 plus US 6 divided by 2. 12 plus 6 18/2, that is 9 kmph is a boat speed or man speed. ఇక్కడ మ్యాన్ ఇచ్చాడు కాబట్టి మ్యాన్ స్పీడ్ అనేది 9 kmph. అలాగే వాటర్ స్పీడ్ అవుతుంది. వాటర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు DS minus US divided by 2. So what is the downstream speed?
12 minus 6 divided by 2. 12 minus 6, 6 by 2 అంటే 3 kmph is a answer. సో వాటర్ స్పీడ్ అనేది మనకి 3 kmph అండ్ మ్యాన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అనేది 9 kmph అనేది క్లియర్. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, డిఎస్ యుఎస్ కనుక మనకు తెలిస్తే బి వాల్యూ ఎలా కనుక్కోవాలి, డిఎస్ ప్లస్ యుఎస్ బై 2. సో డబ్ల్యూ వాల్యూ ఎలా కనుక్కోవాలి, డిఎస్ మైనస్ యుఎస్ బై 2. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. చూడండి ప్రాబ్లం నెంబర్ 2. A man takes 6 hours. A man takes 6 hours to row a boat. To row a boat 36 kilometers. 36 kilometer downstream of a river and 8 hours to cover 8 hours to cover a distance of 40 kilometer upstream. 40 kilometer upstream. Find the speed of the man. Find the speed of the man in still water. Speed of the man in still water and speed of the current. క్లియర్. చూడండి ప్రాబ్లం మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏ మ్యాన్ టేక్స్ 6 hours టు రో ఏ బోట్ 36 kilometers downstream of a river and 8 hours to cover a distance of 40 kilometer upstream. Find the speed of the man in still water and speed of the current. ఒక పర్సను 36 kilometers డౌన్ స్ట్రీమ్ని 6 hours ట్రావెల్ చేశాడు. అలాగే 40 kilometers అప్ స్ట్రీమ్ని 8 hours ట్రావెల్ చేస్తే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కనుక్కోవాలి. అంటే ప్రీవియస్ ప్రాబ్లంకి దీనికి చిన్న తేడా ఉంది. ప్రీవియస్ ప్రాబ్లంలో మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడు డైరెక్ట్గా ఇచ్చేశాడు, అప్ స్ట్రీమ్ స్పీడు డైరెక్ట్గా ఇచ్చాడు. కానీ ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడు డైరెక్ట్గా ఇవ్వాల, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్పీడ్? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. Speed is equal to distance by time. Speed is equal to distance by time. Downstream speed కావాలంటే downstream distance, what is the distance? 36 kilometers divided by downstream time, that is 6 hours. So that downstream speed ఏమవుతుంది, 36 by 6 అంటే 6 km/h, that is downstream speed. అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్పీడ్? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది అప్ స్ట్రీమ్ కండిషన్ కాబట్టి అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. సో వాట్ ఈస్ ద అప్ స్ట్రీమ్ డిస్టెన్స్? 40 kilometer divided by what is the time? 8 hours. So what is the speed of the upstream? Upstream speed is equal to 40 by 8, that is 5 kmph is the upstream speed. సో ఇప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు, అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు. సో దట్ మనం కనుక్కోవాల్సింది బి వాల్యూ అండ్ డబ్ల్యూ వాల్యూ. వాట్ ఇస్ ద బి వాల్యూ? బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ ప్లస్ యుఎస్ డివైడెడ్ బై 2, దట్ ఈస్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 6, US is equal to 5, 6 plus 5 by 2, that is 5.5 km/h is the
B value is equal to 5.5. That is also called speed of the man in still water. Next, water speed. Speed of the current is equal to ds minus us divided by 2. What is the ds? ds is equal to 6, us is equal to 5 divided by 2. That is 0.5 kilometer per hour. Clear? So boat speed or man speed in still water ante 5.5 kilometer per hour. Speed of the current ante 0.5 kilometer per hour. So previous problem lo manaki ds us direct ga ichchadu. Ikkada manam ds us first find out chesi tarvata mana formula lo apply cheyali. Clear? Next problem number 3. Next problem number 3. Problem number 3. A boat can row 24 kilometers downstream. 24 kilometer downstream in 4 hours. In 4 hours. If the speed of the current is 2 kmph, then find in what time required for the boat to travel the same distance against the current. Clear? So చూడండి ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చున్నాడు. A boat can row 24 kilometer downstream in 4 hours. If the speed of the current is 2 kmph, then find in what time required for the boat to travel the same distance against the current. అంటే ఒక బోటు 24 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ని 4 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. అయితే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ 2 కిలోమీటర్ పర్ అవర్ అయితే వాట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద బోట్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ అగెనెస్ట్ ద కరెంట్. సో ఇక్కడ సేమ్ డైరెక్షన్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్. సో ఇప్పుడు అదే బోటు అగెనెస్ట్ ద కరెంట్ అప్ స్ట్రీమ్లో ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందని మనల్ని అడిగాడు. అంటే 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ 24 కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్లో వెళ్ళటానికి 4 అవర్స్ పట్టింది. ఇదే డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో రావడానికి ఎంత టైం పడుతుంది? సో ఇందులో మనకి ఏమి ఇచ్చాడు? బోట్ స్పీడ్ మనకి కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇచ్చాడు. చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు. సో దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై time. So what is the distance? 24 kilometer divided by time. Time is equal to 4 hours. So what is the downstream speed is equal to 6 kmph is the downstream speed. ఎప్పుడైతే downstream speed మనకు తెలిసిందో, so what is the formula for downstream speed?
B ప్లస్ W ఈజ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఇందులో మనకి వాటర్ స్పీడ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాటర్ స్పీడ్? 2 kmph. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆల్రెడీ మనకు వచ్చింది. 6 kmph ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ W అంటే 2. సో దట్ B ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6, B ఈజ్ ఈక్వల్ టు 4 kmph ఈజ్ ఏ ఆన్సర్. సో ఇప్పుడు మనకి బోట్ స్పీడ్ తెలిసింది. క్లియర్? బోట్ స్పీడ్ తెలుసు. ఆల్రెడీ వాడు మనకి వాటర్ స్పీడ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాటర్ స్పీడ్? వాటర్ స్పీడ్ 2 kmph అనేది వాటర్ స్పీడ్ ఇచ్చాడు. సో ఇప్పుడు అదే డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో వెళ్ళాలంటే సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు B మైనస్ W. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B? దట్ ఈస్ 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ W? దట్ ఈస్ 2. 2 km/h ఈజ్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ మనకి 2 km/h వచ్చింది. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఎట్ వాట్ టైం కనుక్కోవాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ అంటే ఇక్కడ అప్ స్ట్రీమ్ కదా, US. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద డిస్టెన్స్? 24 km డివైడెడ్ బై US అంటే 2 km/h. So 1 times 12 times. So your answer is 12 hours is the answer. So time is equal to 12 hours. అంటే 12 అవర్స్లో ఆ 24 కిలోమీటర్స్ని అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తుంది. అంటే ఇక్కడ కొంచెం ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి? డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు. దాని నుంచి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కున్నాం. తర్వాత వాటర్ స్పీడ్ ఇచ్చాడు. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు, వాటర్ స్పీడ్ తెలుసు. దాని నుంచి బోట్ స్పీడ్ కనుక్కున్నాం. సో ఇప్పుడు బోట్ స్పీడు వాటర్ స్పీడ్ తెలుసు కాబట్టి అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కున్నాం. అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలిసిన తర్వాత టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 24/2. 12 అవర్స్ ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో ఇలా మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మనకి టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సో మ్యాన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, బోట్ స్పీడ్, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్, దీని మీద కరెక్ట్గా అవగాహన లేకపోతే ప్రాబ్లమ్స్ చేయలేం. క్లియర్? సో టెర్మినాలజీ కనుక మైండ్లో ఉంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లం నెంబర్ 4. Problem number 4. A man can row 8 km/h in still water. Full stop. In a stream which is flowing at 4 kmph. At 4 kmph, it takes him 2 hours. It takes him 2 hours to row to a place and come back. Full stop. How far is the place? Clear? చూడండి ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చినాడు. A man can row 8 kmph in still water in a stream which is flowing at 4 kmph. It takes 2 hours to row to a place and come back. How far is the place? అంటే ఒక పర్సను 8 kmph స్పీడ్తో 4 kmph స్పీడ్తో మూవ్ అవుతున్న వాటర్లో ట్రావెల్ చేస్తున్నాడు. ట్రావెల్ చేస్తూ
ఇట్ టేక్స్ 2 hours టు రో టు ఏ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్. ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ప్లేస్ నుంచి రిటర్న్ స్టార్టింగ్ పాయింట్కి రావటానికి 2 hours టైం పడితే ఆ ప్లేస్ అనేది ఎంత డిస్టెన్స్ దూరంలో ఉంది అనేది కనుక్కోవాలి. సపోజ్ ఆ పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం, ఇది స్టార్టింగ్ పాయింట్. తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాడు అనుకుందాం, ఇది అతను ఒక ప్లేస్కి వెళ్ళాడు అనుకుందాం. సో ఆ పర్సన్ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఈ ప్లేస్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి రావటానికి 2 hours టైం తీసుకుంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎస్పి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ ప్లేసు ఎంత దూరంలో ఉందో ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఎక్కడ, ఇదంతా కూడా వాటర్లో. సో ఇందులో మనకేమి ఇచ్చాడు, బోట్ స్పీడ్ ఆర్ మ్యాన్ స్పీడ్ ఇచ్చాడు. ఎంత, 8 kmph ఇచ్చాడు. బోట్ స్పీడ్ ఆర్ మ్యాన్ స్పీడ్ 8 kmph. తర్వాత వాటర్ స్పీడ్ ఇచ్చాడు. వాటర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 4 kmph వాటర్ స్పీడ్ ఇచ్చాడు. సో ఇందులో సపోజ్ ఆ పర్సన్ ఈ స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్తున్నాడు అనుకుందాం. సో సపోజ్ వాటర్ స్పీడ్ కూడా, వాటర్ డైరెక్షను కూడా ఇలాగే ఉంది అనుకుంటే, అంటే వాటర్ డైరెక్షను బోటు డైరెక్షను సేమ్ ఉంది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, వెళ్ళేటప్పుడు అంటే ఎస్ నుంచి పీకి వెళ్ళేటప్పుడు ఇది డౌన్ స్ట్రీమ్ అవుతుంది. సో డౌన్ స్ట్రీమ్ అప్పుడు ఏమవుతుంది, B+W దట్ ఈస్ 8 + 4 12 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తాడు. సో ఎస్ నుంచి పీ దగ్గరికి వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అవుతుంది కాబట్టి 12 km/h స్పీడ్ అవుతుంది. సో ఇక్కడ మనం అజంప్షన్ చేసుకున్నాం, వాటర్ అనేది ఇలా వెళ్తుందని అజంప్షన్ చేసుకుందాం. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అజంప్షన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలా అయినా అజంప్షన్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఇలా అజంప్షన్ చేసుకుంటే ఎస్ నుంచి పీకి వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అవుతుంది, పీ నుంచి ఎస్కి వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీరు రివర్స్లో అజంప్షన్ చేసుకుంటే, అంటే ఎస్ నుంచి పీకి వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అనుకుంటే పీ నుంచి ఎస్కి వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అవుతుంది. ఏదైనా ఒకటే. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అయింది కాబట్టి వచ్చేటప్పుడు ఏమవుతుంది, అప్ స్ట్రీమ్ అవుతుంది. సో ఇటు వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అయింది కాబట్టి వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మనకి అప్ స్ట్రీమ్ అవుతుంది. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ అప్ స్ట్రీమ్ స్పీడ్, B-W దట్ ఈస్ 4 kmph అవుతుంది. క్లియర్. సో ఇది మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో మనం నేర్చుకున్నాం. ఈ ఎస్ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ ఉందో పీ నుంచి ఎస్కి అంతే డిస్టెన్స్ ఉంది. ఎస్ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ ఉందో పీ నుంచి ఎస్కి అంతే డిస్టెన్స్ ఉంది. క్లియర్. సో డిస్టెన్స్ సమానం కాబట్టి స్పీడ్స్ రేషియో టైమ్స్ రేషియో ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. దెన్ వాట్ అబౌట్ స్పీడ్స్ రేషియో, స్పీడ్స్ రేషియో 12 kmph divided by 4 kmph. సో స్పీడ్స్ రేషియో 12 kmph divided by 4 kmph. సో ఇప్పుడు స్పీడ్స్ రేషియో నాకేమైందంటే 3:1 అయింది. స్పీడ్ రేషియో 3:1 అయింది. సో స్పీడ్ రేషియో 3:1 అయింది కాబట్టి దెన్ వాట్ అబౌట్ టైం రేషియో, టైం రేషియో ఇన్వర్స్ అవుతుంది. క్లియర్. సో వాట్ ఈస్ ద టైం రేషియో, టైం రేషియో 1:3 అవుతుంది. స్పీడ్ రేషియో 3:1 అయింది కాబట్టి టైం రేషియో రివర్స్ 1:3 అవుతుంది. అంటే ఈ 12 kmph డౌన్ స్ట్రీమ్ ఎస్ నుంచి పీకి వచ్చేటప్పుడు అనుకున్నాం. సో ఎస్ నుంచి పీకి రావడానికి 1 part టైం పడితే పీ నుంచి ఎస్ రావడానికి 3 parts టైం పట్టింది. సో వెళ్ళి రావడానికి మొత్తం ఎన్ని పార్ట్స్ టైం పట్టిందంటే 4 parts టైం పట్టింది. వెళ్ళటానికి 1 part, రావడానికి 1 part, వెళ్ళి రావటానికి కాబట్టి 4 parts అయింది. సో మన ప్రకారం 4 parts, లెక్క ప్రకారం 2 hours. 2 hours. 4 part is equal to 2 hours. So that 1 part is equal to 1/2 hour, half an hour. సో మనం కనుక్కోవాల్సింది డిస్టెన్స్. సో డిస్టెన్స్ అంటే 1 part is equal to half an hour. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిస్టెన్స్, డిస్టెన్స్ is equal to స్పీడ్ ఇంటూ టైం. సో వాట్ ఈస్ ద స్పీడ్, 12 kmph ఇంటూ వాట్ ఈస్ ద టైం, half an hour. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 6 km ఈజ్ ఏ ఆన్సర్. మీరు ఈ కండిషన్లో తీసుకోవచ్చు, ఈ కండిషన్ తీసుకున్న అలాగే అవుతుంది. క్లియర్. సో 4 kmph స్పీడు. సో డిస్టెన్స్ ఏమవుతుంది, 1 = half కాబట్టి 3 = ఎంత అవుతుంది, 1.5, 3/2 అవుతుంది. క్లియర్. సో 1 part 1/2 కాబట్టి 3 parts 3/2 అవుతుంది. సో దీన్ని క్యాన్సిలైజ్ చేస్తే 4 × 3/2, 3 × 1 times 2 2 times 3 × 2 6 km. ఎక్కడైనా అదే ఆన్సర్ వస్తుంది. క్లియర్. సో ఇక్కడ మనకి స్పీడ్ రేషియో
3:1 కాబట్టి టైం రేషియో 1:3. ఎందుకని ఇలా తీసుకున్నాం? ఎస్ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ ఉందో పీ నుంచి ఎస్కి అంతే డిస్టెన్స్. అంటే డిస్టెన్స్ మెయింటైన్డ్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడు టైము ఇన్వర్స్ వేరియేషన్లో ఉంటాయి అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ 3:1, ఇట్ ఈస్ 1:3. సో వెళ్ళి రావడానికి టైం 4 పార్ట్స్ మన ప్రకారం, లెక్క ప్రకారం 2 అవర్స్. 4 పార్ట్స్ 2 అవర్స్, 1 పార్ట్ హాఫ్ అన్ అవర్. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అన్ అవర్. మనకు కావాల్సిన డిస్టెన్స్ ఏ రెండింటి మధ్యలో, ఎస్కి పీకి మధ్యలో డిస్టెన్స్. ఫైండ్ ద డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేసి రెండు యాడ్ చేయాలి. కానీ మనకి జస్ట్ ఎస్ నుంచి పీకి డిస్టెన్స్ కాబట్టి సో 12 kmph ఇంటూ హాఫ్ అన్ అవర్ వేస్తే మనకి ఎస్ నుంచి పీకి డిస్టెన్స్ వచ్చింది. లేదా పీ నుంచి ఎస్ డిస్టెన్స్ అన్నా కూడా అదే అవుతుంది కదా, క్లియర్. సో 4 ఇంటూ, ఇప్పుడు మనం ఆల్రెడీ చేసాం, 4 × 3/2 దట్ ఈజ్ ఆల్సో 6 కిలోమీటర్ అనేది ఆన్సర్, క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాబ్లం నెంబర్ 4. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. Problem number 5. Problem number 5. A man can row 18 kmph in still water, comma, speed of the current is 6 kmph. Speed of the current is 6 kmph. Full stop. Then find the time required for the man to row a distance of 6 kilometer and return to the starting point. Clear? So options చూద్దాం. Option A 45 minutes, option B 50 minutes, option C 60 minutes, option D 24 minutes. Clear? సో చూడండి ప్రాబ్లం ఇచ్చినాడు. ఏ మ్యాన్ కెన్ రో 18 km/h in still water. Speed of the current is 6 km/h. Find the time required for the man to row a distance of 6 kilometers and return to the starting point. చూడండి, ఇక్కడ మనకి ఒక పర్సన్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ అవుతున్నాడు. ఆ ప్లేస్ ఎంత డిస్టెన్స్లో ఉందంటే 6 kilometers డిస్టెన్స్లో ఉంది. సో మ్యాన్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ అనేది 18 kmph అండ్ వాటర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 6 kmph. బోట్ స్పీడు 18 kmph, వాటర్ స్పీడు 6 kmph. క్లియర్? ఇప్పుడు ఆ పర్సన్ ఈ స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళి అండ్ రిటర్న్ స్టార్టింగ్ ప్లేస్కి రావడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టైం? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇప్పుడు వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది? ఎస్ నుంచి పీకి వెళ్ళాలి, మళ్ళీ పీ నుంచి ఎస్కి రావాలి. సో వెళ్ళేటప్పుడు టైం ఎంత పడుతుంది? రిక్వైర్డ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు సో వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ 6 kilometer. సపోజ్ వెళ్ళేటప్పుడు కనుక డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనుకుంటే డివైడెడ్ బై డౌన్ స్ట్రీమ్ అంటే 18 + 6 24 km/h ప్లస్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అదే డిస్టెన్స్, ఎందుకంటే ఎస్ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ ఉందో పీ నుంచి ఎస్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో 6 kilometers డివైడెడ్ బై, సో ఇప్పుడు నేను ఎస్ నుంచి పీకి డౌన్ స్ట్రీమ్ అనుకున్నాను కాబట్టి ఈ రెండు యాడ్ చేశాను.
డౌన్ స్ట్రీమ్ అనుకున్నాను, వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అనుకున్నాను కాబట్టి 18 + 6 24 km/h అనేది డౌన్ స్ట్రీమ్ అయింది. ఎప్పుడైతే ఎస్ నుంచి పీకి నేను డౌన్ స్ట్రీమ్ అనుకున్నానో పీ నుంచి ఎస్కి నాకు అప్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 18 - 6 దట్ ఈస్ 12 kmph అవుతుంది. క్లియర్. సో ఎస్ నుంచి పీకి డౌన్ స్ట్రీమ్ స్పీడు, పీ నుంచి ఎస్కి అప్ స్ట్రీమ్ స్పీడ్. సో ఇప్పుడు ఎస్ నుంచి పీకి టైం కనుక్కున్నాం, పీ నుంచి ఎస్కి టైం కనుక్కోవాలి కాబట్టి పీ నుంచి ఎస్కి డిస్టెన్స్ 6 km, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అప్ స్ట్రీమ్ స్పీడ్ దట్ ఈస్ 12 kmph. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 1 × 4 times దట్ ఈస్ 1/4 hour ప్లస్ 1/2 hour. క్లియర్. సో 1/4 ప్లస్ 1/2 అంటే ఎల్సిఎం ఈజ్ 4, 1 + 2 దట్ ఈస్ 3/4 hour. కానీ అక్కడ ఆప్షన్స్ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఈ 3/4 అవర్ని మినిట్స్లోకి మారిస్తే ఇంటూ 60, 1 అవర్కి 60 minutes కాబట్టి 1 అవర్కి 60 minutes కాబట్టి 3/4 అవర్స్కి 3/4 × 60 minutes. సో 4 1 times 4 15 times 15 × 3 ఆన్సర్ 45 minutes ఈజ్ ఏ రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. సో ఇందులో మనకేమి ఇచ్చాడండి? డిస్టెన్స్ ఇచ్చాడు, మ్యాన్ స్పీడ్ ఇచ్చాడు, బోట్ స్పీడ్ ఇచ్చాడు, మ్యాన్ స్పీడ్ ఇచ్చాడు, వాటర్ స్పీడ్ ఇచ్చాడు. సో వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది, వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. దాని నుంచి డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకి టైం వచ్చేస్తుంది. సో వెళ్ళేటప్పుడు టైం ఇది, వచ్చేటప్పుడు ఇది టైం. సో ఓవరాల్గా మనకి 45 minutes ఈజ్ ఏ ఆన్సర్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాబ్లం నెంబర్ 5. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. ప్రాబ్లం నెంబర్ 6. చూడండి ప్రాబ్లం నెంబర్ 6 ఎలా ఇచ్చున్నాడు. ప్రాబ్లం నెంబర్ 6. ఏ మ్యాన్ row 30 kilometers upstream and 44 kilometer downstream in 10 hours. Also he can row 40 kilometer upstream and 55 kilometer downstream in 13 hours. Full stop. Find the rate of current and the speed of the man in still water. The speed of the man in still water. Clear. సో చూడండి ప్రాబ్లం మనకేమి ఇచ్చాడు. ఏ మ్యాన్ రో 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. Also he can row 40 kilometers upstream and 55 kilometers downstream in 13 hours. Find the rate of the current and speed of the man in still water. అంటే ఒక పర్సను 30 kilometers upstream ప్లస్ 44 kilometers downstreamని 10 hours ట్రావెల్ చేస్తే రీచ్ అయితే 40 kilometers అప్స్ట్రీము 54 kilometers డౌన్ స్ట్రీమ్ని 13 hours రీచ్ అవుతాడు. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద రేట్ ఆఫ్ ద కరెంట్ అంటే డబ్ల్యూ కనుక్కోవాలి. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అంటే బి కనుక్కోవాలి. క్లియర్. సో వాడు ఇచ్చిన టైము మనకి ఏమి ఇచ్చాడు? మనకి 10 hours అంటే టైం ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టైం? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మీకు ఫస్ట్ ఇందులో మనకి స్పీడ్ తెలియదు. సో లెట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యుఎస్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్.
సో అప్ స్ట్రీమ్ స్పీడు యుఎస్ అనుకుందాం, డౌన్ స్ట్రీమ్ స్పీడు యుఎస్ అనుకుందాం. యాజ్ యూజువల్గా మనం అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే యుఎస్ఏ అనుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. చూడండి 30 కిలోమీటర్స్ని అప్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు. ఎంత స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడు తెలీదు. 30 కిలోమీటర్స్ని అప్ స్ట్రీమ్స్లో వెళ్తున్నాడు అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం ప్లస్ అంటే ఈ 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళటానికి ఎంత టైం పట్టిందంటే 30/US. ఎందుకంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ నేను యుఎస్ అనుకున్నాను కాబట్టి. నెక్స్ట్ 44 కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో వెళ్ళాడు. సో ఈ 44 కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్లో ఎంత టైంలో వెళ్ళాడు అంటే 44/DS. సో ఇది అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు టైము, వెళ్ళటానికి పట్టిన టైము, డౌన్ స్ట్రీమ్ వెళ్ళటానికి పట్టిన టైం, ఓవరాల్గా మొత్తం ఎంత టైం పట్టిందన్నాడు, 10 hours పట్టిందన్నాడు. క్లియర్. అలాగే సెకండ్ కేసులో 40 అప్ స్ట్రీము ప్లస్ 55 డౌన్ స్ట్రీము, ఓవరాల్గా ఎంత టైం పట్టింది, 13 hours టైం పట్టింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం B,W కనుక్కోవాలి. B కనుక్కోవాలి, W కనుక్కోవాలి. BW కావాలంటే US/DS కనుక్కుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది, ఈ ఈక్వేషన్ చూడండి. ఈ ఈక్వేషన్స్లో నేను ఏమనుకుంటానంటే లెట్ 1/US is equal to X, 1/DS is equal to Y అనుకుందాం. లేదా 1/DS is equal to X, 1/US is equal to Y అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ ఏమవుతుందండి, ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే 30 US అంటే 1/US అంటే 30Y ప్లస్ 44X is equal to 10. క్లియర్. 30 1/US అంటే Y అనుకున్నాం కాబట్టి 30Y, 44 ఇంటూ 1/DS, 1/DS అంటే X అనుకున్నాం కాబట్టి 44DS, DS అంటే 44X is equal to 10. సో అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, సెకండ్ ఈక్వేషన్ 40 1/US అంటే Y, 40Y ప్లస్ 55X is equal to 13. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి DS US వచ్చేస్తాయి కదా. క్లియర్. అంటే XY వస్తుంది, XY నుంచి DS US వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 4, సెకండ్ ఈక్వేషన్ ఇంటూ 3 చేస్తే, ఇంటూ 4 చేస్తే 120Y ప్లస్ 160 ప్లస్ 16 176 X is equal to 40. ఇది ఇంటూ 3 చేస్తే 120Y ప్లస్ 150 ప్లస్ 165 X is equal to 39. క్లియర్. సో దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 9 11 X is equal to 1, so that X is equal to 1/11. క్లియర్. సో X is equal to 1/11 కాబట్టి ఈ ఈక్వేషన్లో X is equal to 1/11 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈ ఈక్వేషన్లో 30Y ప్లస్ 44 X is equal to 10లో X is equal to 1/11 సబ్స్టిట్యూట్ చేస్తే 30Y ప్లస్ 44 ఇంటూ 1/11 is equal to 10. సో 30Y is equal to 4, 6 అవుతుంది. సో దట్ Y is equal to 6/30, that is 1/5. సో Y is equal to 1/5. క్లియర్. సో X వాల్యూ అనేది 1/11, Y వాల్యూ అనేది 1/5. సో దాని సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో X is equal to 1/11. యాక్చువల్గా X is equal to 1/DS. సో దట్ DS is equal to 11. అలాగే Y is equal to 1/5. సో Y అంటే ఏమనుకున్నా 1/US is equal to 1/5. సో US is equal to 5 kmph.
11 kmph. సో ఇప్పుడు నాకు ds తెలుసు, us తెలుసు, దాని నుంచి b అండ్ w. సో వాట్ ఈస్ ద b ఈజ్ ఈక్వల్ టు ds ప్లస్ us బై 2, 11 ప్లస్ 5 బై 2 మీన్స్ 16 బై 2, దట్ ఈస్ 8 kmph. అలాగే w ఈజ్ ఈక్వల్ టు bs మైనస్ 11 మైనస్ 5 బై 2, దట్ ఈస్ 6 బై 2 మీన్స్ 3 kmph. సో వాట్ ఈస్ ఆన్సర్? మ్యాన్ స్పీడ్ వచ్చేసరికి మనకి మ్యాన్ స్పీడ్ 8 kmph, వాటర్ స్పీడ్ 3 kmph అయింది. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్లో మనకి 1/us 1/ds లాగా వచ్చింది కాబట్టి ఈ 1/dsని x, 1/usని y అనుకున్నాం. సో దాని నుంచి ఫస్ట్ xy కనుక్కొని దాని నుంచి మనం ds us వాల్యూస్ కనుక్కున్నాం. సో ds us వాల్యూస్ కనుక మనకు వస్తే bw వాల్యూ మనం కనుక్కోవచ్చు. సో b వాల్యూ అంటే ds ప్లస్ us బై 2, w వాల్యూ అంటే ds మైనస్ us బై 2. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడల్. సో ఇందులో మనకి డైరెక్ట్గా ds us కనుక్కోమనొచ్చు, లేదా bw కనుక్కోమనొచ్చు. ఒకవేళ ds us కనుక్కోమంటే చూడండి, ఈ ప్రాబ్లంలో కనుక ds us మాత్రమే కనుక్కోమంటే ఇక్కడ ఈక్వేషన్ని సింప్లిఫై చేసే బదులుగా మనం యాక్చువల్గా 1/ds ఈజ్ ఈక్వల్ టు x, 1/ds ఈజ్ ఈక్వల్ టు x, 1/us ఈజ్ ఈక్వల్ టు y అనుకొని మనం సాల్వ్ చేసాం. ఇలా చేయకుండా ఇందులో మనం షార్ట్కట్లో చేయాలి అంటే మనం ఒకవేళ వాడు ఆప్షన్స్లో ds us కనుక్కోమన్నాడు అనుకోండి, జస్ట్ ఈ ప్రాబ్లం ఇన్స్టెడ్ ఆఫ్ b అండ్ w ds us కనుక్కోమంటే ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ds us ఉంటాయి కాబట్టి ఆ ds us వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తే మనకి దట్ ఈజ్ ఏ ఫైనల్ ఆన్సర్. క్లియర్? అలాగే ఇప్పుడు నాకు కనుక్కోమంది b అండ్ w వాల్యూ కనుక్కోమన్నాడు, b అండ్ w వాల్యూ కనుక్కోమన్నాడు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ds us లేదు, మరి ఎలా చేయాలి? ఇది ఒక మెథడ్లో ఇలా సాల్వ్ చేయొచ్చు. అంటే 1/us ఈజ్ ఈక్వల్ టు 1/ds ఈజ్ ఈక్వల్ టు x, 1/us ఈజ్ ఈక్వల్ టు y అనుకొని సాల్వ్ చేయొచ్చు. లేదా ఇంకొక మెథడ్లో ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే అజంప్షన్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. అజంప్షన్ మెథడ్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి 30/us ప్లస్ 44/ds ఈజ్ ఈక్వల్ టు 10, 40/us ప్లస్ 55/ds ఈజ్ ఈక్వల్ టు 13. అంటే మీరు క్లియర్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమరికల్ వాల్యూ వచ్చేసింది, అంటే ఒక జస్ట్ పాయింట్లు లేకుండా డైరెక్ట్ న్యూమరికల్ వాల్యూ, ఇక్కడ కూడా డైరెక్ట్ న్యూమరికల్ వాల్యూ వచ్చింది. సో ఖచ్చితంగా ఇక్కడ పాయింట్స్ వచ్చే ఛాన్స్ లేదు. సో దట్ ds అనేది 44/ds, 55/ds. అంటే ఈ ds అనేది 44ని డివైడ్ చేయాలి, 55ని డివైడ్ చేయాలి. అంటే ఇది ఖచ్చితంగా మల్టిపుల్ 11 కావాలి. సో లెట్ ఇట్ టేకెన్ యాజ్ 11 తీసుకుంటే ds ఈజ్ ఈక్వల్ టు 11 అనుకున్నాం అనుకోండి. ఎందుకని 11 అని ఎలా మనకు తెలిసింది? 44, 55 ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది అంటే ఇది ఖచ్చితంగా 11 మల్టిపుల్ కావాలి. ఎందుకంటే 44 ఈజ్ 11 మల్టిపుల్, 55 ఈజ్ 11 మల్టిపుల్. సో ds అనేది 11 అనుకుంటే 44/11 దిస్ ఈజ్ 4. క్లియర్? సో అప్పుడు ds ఏమవుతుంది? 30/us, us ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది కదా. 4 అటు వెళ్ళిపోతే 6 అవుతుంది. సో us ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. us ఈజ్ ఈక్వల్ టు 30/6, us ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇప్పుడు ఇదే ds us వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 13ని కనుక సాటిస్ఫై చేసిందంటే ఈ వాల్యూస్ కరెక్ట్. ఈ వాల్యూస్ నేను ఏమనుకున్నాను? ds 11 అని నేను అనుకున్నాను. ds 11 అనుకుంటే నాకు us వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు అదే ds us వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 13 వస్తే అవి రెండు కరెక్ట్ ఆన్సర్స్. సో ఇప్పుడు us ఎంత అనుకోవాలి? 40 డివైడెడ్ బై us ఎంత 5 ప్లస్ 55 డివైడెడ్ బై ds ఎంత 11, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 8 టైమ్స్ 11 5 టైమ్స్ 8 ప్లస్ 5 13 మ్యాచ్ అయింది కదా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్స్. సో ds ఈజ్ ఈక్వల్ టు 11, us ఈజ్ ఈక్వల్ టు 5. సో ds us తెలుసు కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు ds ప్లస్ us బై 2, 11 ప్లస్ 5 16/2 that is 8, w is equal to 11 minus 5, 6/2 that is 3 kmph is the answer.
అంటే మనం 1/us ఈజ్ ఈక్వల్ టు 1/ds ఈజ్ ఈక్వల్ టు x, 1/us ఈజ్ ఈక్వల్ టు y అని చేయాల్సిన పనే లేదు. ఇక్కడ మనం వాల్యూస్ని అజంప్షన్ చేసుకొని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. క్లియర్? లేదనుకుంటే ప్రీవియస్ మెథడ్లో ఒకవేళ ఒక్కోసారి కాంప్లికేటెడ్గా అవ్వచ్చు, పాయింట్లో ఇచ్చినప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి దెన్ ఈక్వేషన్ సాల్వ్ చేసే మెథడ్లోకి వెళ్ళచ్చు. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. A motor boat traveling in a river it took 1.5 hours downstream, and while returning it took 3 hours upstream. Full stop. The speed of the stream is 4 kmph. Find the speed of the boat. Clear? సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడండి? ఏ మోటార్ బోట్ ట్రావెలింగ్ ఇన్ ఏ రివర్ ఇట్ టుక్ 1.5 hours డౌన్ స్ట్రీమ్ వైల్ రిటర్నింగ్ ఇట్ టుక్ 3 hours అప్ స్ట్రీమ్. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 kmph. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్నాడు. సో ఇక్కడ మనకి డౌన్ స్ట్రీము టైం, అప్ స్ట్రీమ్ టైం. సో డౌన్ స్ట్రీమ్ టైం ఎంత ఇచ్చాడు? 1.5 hour అన్నాడు. అప్ స్ట్రీమ్ టైం ఎంత ఇచ్చాడు? 3 hours ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్స్ టైము 1.5, అప్ స్ట్రీమ్ టైము 3. అంటే రిటర్న్ అంటే ఒక ప్లేస్కి వెళ్ళాడు, మళ్ళీ ఆ ప్లేస్ నుంచి రిటర్న్ వచ్చాడు. అంటే ఇందులో మీనింగ్ ఏంటి? అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము డిస్టెన్స్ సమానం. ఒక చోటుకు వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ వచ్చాడు. అంటే అప్ స్ట్రీమ్ ఎంత దూరం అయితే వెళ్ళాడో డౌన్ స్ట్రీమ్ అంతే దూరం వచ్చాడు. అంటే డిస్టెన్స్ ఈజ్ మెయింటైన్డ్ కాన్స్టెంట్. ఎప్పుడైతే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయిందో టైం రేషియో, స్పీడ్ రేషియో మనకి ఇన్వర్స్ అవుతాయి. సో డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము టైం రేషియో 1.5:3 కాబట్టి స్పీడ్ రేషియో 3:1.5. అంటే 1 times 2 times 2:1 అనేది స్పీడ్స్ రేషియో అవుతుంది. ఎవరి స్పీడ్ రేషియో? డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడు రేషియో 2:1. చూడండి, డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము స్పీడ్ రేషియో 2:1 అయింది. సో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడు. చూడండి, డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడు రేషియో x:y అయితే b/w రేషియో ఏమవుతుందని చెప్పాను? x + y/x-y అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడు 2:1 కాబట్టి సో దట్ b/w రేషియో ఏమవుతుంది? 2 + 1 2 - 1 అంటే 3:1 అవుతుంది. క్లియర్? అంటే బోట్ స్పీడ్ 3 parts స్పీడ్ అయితే వాట్ స్పీడ్ 1 part స్పీడ్. ఇందులో మనకేమిచ్చాడు? ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత? 4 km/h. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే వాటరే కదా. వాటర్ ఎన్ని పార్ట్స్? 1 part = 4 km/h అయితే 3 parts ఎంత? మనం కనుక్కోవాల్సింది ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్.
స్పీడ్ ఆఫ్ ద బోట్ కనుక్కోవాలి కాబట్టి బోట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 3 పార్ట్స్. 1 పార్ట్ 4 kmph అయితే 3 పార్ట్ అనేది 12 kmph ఇస్ ఏ ఆన్సర్. క్లియర్. సో వాడు ఏమి ఇచ్చాడో చూడండి, డౌన్ స్ట్రీమ్ వెళ్ళటానికి టైము, అప్ స్ట్రీమ్ వెళ్ళటానికి టైం ఇచ్చాడు. దాని నుంచి డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము టైం రేషియో కనుక్కున్నాను, దాని నుంచి స్పీడ్ రేషియో కనుక్కున్నాను. ఎప్పుడైతే డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో వచ్చిందో దాని నుంచి బోటు వాటర్ స్పీడ్ రేషియో వస్తుంది. ఆ స్పీడ్ రేషియోలో మనకి వాటర్ 1 పార్ట్ వచ్చింది, లెక్క ప్రకారం వీడు 4 ఇచ్చాడు. సో 1 ఈజ్ ఈక్వల్ టు 4 kmph, 3 ఈజ్ ఈక్వల్ టు 12 kmph ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. చూడండి ప్రాబ్లం నెంబర్ 8 ఏమి ఇచ్చినాడు. ప్రాబ్లం నెంబర్ 8. ఏ మ్యాన్ ట్రావెల్ by boat in a river while going upstream he took 40 minutes while returning he took 2 hours. Stop. Speed of the boat is 10 kmph. Speed of the boat is 10 kmph. Find the speed of the current. Find the speed of the current. Find the speed of the current. చూడండి మనకి ఏమి ఇచ్చాడో ప్రాబ్లంలో. ఏ మ్యాన్ ట్రావెల్ బై బోట్ ఇన్ ఏ రివర్ వైల్ గోయింగ్ అప్ స్ట్రీమ్ హీ టుక్ 40 minutes వైల్ రిటర్నింగ్ హీ టుక్ 2 hours. అంటే అప్ స్ట్రీమ్ వెళ్ళటానికి 40 minutes టైం తీసుకుంటే డౌన్ స్ట్రీమ్ వెళ్ళటానికి వైల్ గోయింగ్ అప్ స్ట్రీమ్ హీ టుక్ 40 minutes అండ్ రిటర్నింగ్ హీ టుక్ 2 hours. Upstream he took 40 minutes. Clear. ఇది డౌన్ స్ట్రీమ్ అయి ఉంటుంది. ఇది డౌన్ స్ట్రీమ్ అండి, ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ తక్కువ టైం తీసుకుంటాడు. ఏ మ్యాన్ ట్రావెల్ బై బోట్ ఇన్ ఏ రివర్ వైల్ గోయింగ్ డౌన్ స్ట్రీమ్ హీ టుక్ 40 minutes while he returned he took 2 hours. If the speed of the boat is 10 km/h, find the speed of the current. సో అది డౌన్ స్ట్రీమ్. ఇది నోట్ చేయండి, డౌన్ స్ట్రీమ్ అని. గోయింగ్ డౌన్ స్ట్రీమ్. క్లియర్. డౌన్ స్ట్రీమ్ ఫాస్ట్గా వెళ్తాడు, అప్ స్ట్రీమ్ స్లోగా వెళ్తాడు. క్లియర్. చూడండి. సో డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము టైం రేషియో. వాట్ ఈస్ ద టైం రేషియో? డౌన్ స్ట్రీమ్ 40 minutes, అప్ స్ట్రీమ్ 2 hours. 2 hours అంటే 2 × 60 120 minutes. సో టైం రేషియో మనకేమైంది? 40:120 అంటే 1:3 టైం రేషియో. సో దెన్ వాట్ అబౌట్ స్పీడ్ రేషియో? టైం రేషియో 1:3 అయింది, స్పీడ్ రేషియో 3:1 అవుతుంది. క్లియర్. 3:1. సో డిఎస్కి యుఎస్కి చూడండి, డిఎస్ యుఎస్ స్పీడ్ రేషియో 3:1 కాబట్టి సో దీని నుంచి మనకి B/W రేషియో ఏమవుతుంది? B/W రేషియో 3+1 డివైడెడ్ బై 3 - 1. 3+1 అంటే 4, 3 - 1 అంటే 2.
దట్ ఈస్ 2:1. క్లియర్? 2:1. ఇందులో మనకేమి ఇచ్చాడు? ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ 10 కిలోమీటర్, బోట్ స్పీడ్ ఇచ్చాడు 10 km/h, ఇది 10 km/h అయితే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ 1 అంటే ఇది ఎంత అవుతుంది? 5 km/h. 2 parts 10 km/h కాబట్టి 1 part 5 km/h అనేది మనకి ఆన్సర్. క్లియర్? చూడండి. ఏ మ్యాన్ ట్రావెల్ బై బోట్ ఇన్ ఏ రివర్ వైల్ గోయింగ్ డౌన్ స్ట్రీమ్ హీ టుక్ 40 minutes వైల్ హీ రిటర్న్ హీ టుక్ 2 hours. అంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు 40 minutes టైం తీసుకుంటే అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు 2 hours టైం తీసుకున్నాడు. మనకి టైం రేషియో వచ్చింది కాబట్టి ఈ టైం రేషియో నుంచి స్పీడ్ రేషియో కనుక్కున్నా. సో స్పీడ్ రేషియో నుంచి B/W రేషియో కనుక్కున్నా. B/W రేషియోలో వాడు ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? బోట్ స్పీడ్ ఇచ్చాడు కాబట్టి బోట్ స్పీడ్ కంపేర్ చేశాను. దాని నుంచి నాకు వాటర్ స్పీడ్ అనేది 5 km/h అనేది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. ప్రాబ్లం నెంబర్ 9. ఏ మ్యాన్ sailed by boat for a distance of 54 km upstream, 54 km upstream in 9 hours. List of it can cover same distance in downstream in 6 hours. Downstream in 6 hours. Downstream in 6 hours. Full stop. Find the speed of the stream. Find the speed of the stream. Stream speed మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ మ్యాన్ sailed by boat for a distance of 54 kilometers upstream. అంటే 54 kilometers upstreamని in 9 hours. 54 kilometers upstreamని 9 hoursలో వెళ్ళాడు. సేమ్ డిస్టెన్స్ అంటే అంత 54 kilometers డౌన్ స్ట్రీమ్ని 6 hoursలో వెళ్తే మనం ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ W కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి అప్ స్ట్రీము స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ 54 kilometers డివైడెడ్ బై టైం 9 hours. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? 6 km/h అవుతుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి 54 km, టైం వచ్చేసరికి 6 hours. క్లియర్? సో 9 km/h. క్లియర్? సో డిఎస్ తెలుసు, యుఎస్ తెలుసు, మనం ఏం కనుక్కోవాలి? W కనుక్కోవాలి. W ఈజ్ ఈక్వల్ టు DS మైనస్ US బై 2, దట్ ఈజ్ 9 మైనస్ 6 డివైడెడ్ బై 2, 3/2 అంటే 1.5 km/h ఈజ్ ఏ ఆన్సర్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడండి? డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము డిస్టెన్స్లు టైంలు ఇచ్చాడు. సో దాని నుంచి స్పీడ్లు కనుక్కున్నాను, దాని నుంచి వాటర్ స్పీడ్ కనుక్కున్నాను. చూడండి, అప్ స్ట్రీము డిస్టెన్స్ 54, టైం 9. సో 54/9 అంటే 6 km/h అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్. అలాగే డౌన్ స్ట్రీమ్ సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి 54 km, 6 hours కాబట్టి DS ఈజ్ ఈక్వల్ టు 9 km/h. సో వాడు కనుక్కోమంది W కాబట్టి DS మైనస్ US బై 2, 9 మైనస్ 6/2 అంటే 1.5 km/h అనేది మనకి స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. ప్రాబ్లం నెంబర్ 10.
నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 10. A boat goes 6 km/h in still water. Comma, it takes thrice as much time in going same distance against the current. Comparison to the direction of the current. Full stop. Find the speed of the current. Clear? So problem ఏమి ఇచ్చారు చూడండి. ఏ బోట్ గోస్ 6 km/h ఇన్ స్టిల్ వాటర్. అంటే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో అంటే బి ఇచ్చాడు 6 km/h. ఇట్ టేక్స్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ ఇన్ గోయింగ్ సేమ్ డిస్టెన్స్ అగెనెస్ట్ ద కరెంట్. అంటే ఎగనెస్ట్ ద కరెంట్కి వెళ్ళే టైం అనేది కంపారిజన్ టు ద డైరెక్షన్ టు ద కరెంట్. అంటే కరెంట్ డైరెక్షన్ వెళ్ళేదానికి 3 times తీసుకుంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. అంటే ఇప్పుడు కరెంట్కి డైరెక్షన్ అంటే డౌన్ స్ట్రీమ్ టైము అప్ స్ట్రీమ్ టైము రిలేషన్ ఇచ్చాడు. సో డౌన్ స్ట్రీమ్ టైం రేషియో స్పీడు. సో డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్. ఇక్కడ ఏమన్నాడంటే అప్ స్ట్రీమ్ టైం అనేది డౌన్ స్ట్రీమ్ టైంకి 3 times ఉంటుంది అన్నాడు. అంతే కదా, ఎప్పుడు కూడా అప్ స్ట్రీమ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది, డౌన్ స్ట్రీమ్ అనేది తక్కువ టైం తీసుకుంటుంది. అంటే డౌన్ స్ట్రీమ్ అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో రీచ్ అవుతుంది. సో ఇక్కడ టైం ఏమన్నాడు, అప్ స్ట్రీమ్ అనేది డౌన్ స్ట్రీమ్కి 3 times. అంటే చూడండి, అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ కాబట్టి అప్ స్ట్రీమ్ upstream by downstream is equal to 3/1. upstream by downstream is equal to 3/1. అంటే upstream 3 అయితే downstream 1 అవుతుంది. క్లియర్? సో చూడండి, డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము టైం రేషియో 1:3. క్లియర్? ఎప్పుడైతే టైం రేషియో 1:3 అయిందో స్పీడ్ రేషియో ఏమవుతుంది, 3:1. ఎందుకంటే అదే డిస్టెన్స్ కాబట్టి. సేమ్ డిస్టెన్స్ ఈజ్ మెయింటైన్డ్ కాన్స్టెంట్, టైమ్ అండ్ స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది 1:3 కాబట్టి 3:1. సో ఇప్పుడు మనకి ds/us ఈజ్ ఈక్వల్ టు 3/1. స్పీడ్ రేషియో 3/1. కానీ ఇందులో మనకేమిచ్చాడు, బి ఇచ్చాడు, బోట్ స్పీడ్ 6 km/h అన్నాడు. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. డిఎస్ అంటే ఏంటి, బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ డివైడెడ్ బై యుఎస్ అంటే బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/1. సో ఇందులో మనకి బోట్ స్పీడ్ ఇచ్చాడు కదా 6 km/h, బి ఈజ్ ఈక్వల్ టు 6 km/h ప్రాబ్లంలో ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో సబ్స్టిట్యూట్ చేయండి, 6 + W డివైడెడ్ బై 6 మైనస్ W ఈజ్ ఈక్వల్ టు 3/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 + W ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ 3W. క్లియర్? ఈ 3W ఇటు వస్తే 4W, 18 మైనస్ 2 అంటే 12. సో W ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 4, దట్ ఈస్ 3 kmph ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? చూడండి ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడో, డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము టైం రేషియో ఇచ్చాడు.
ఎలా ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ టైం అనేది డౌన్ స్ట్రీమ్కి 3 టైమ్స్ ఉంటుందన్నాడు. సో అప్ స్ట్రీమ్ అనేది టైము డౌన్ స్ట్రీమ్కి 3 టైమ్స్. ఇది 1 అనుకుంటే ఇది 3 అవుతుంది, ఇది 2 అంటే ఇది 6 అవుతుంది. సో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము స్పీడ్ రేషియో 3:1, లేదా డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము టైం రేషియో 1:3. టైం రేషియో 1:3 కాబట్టి స్పీడ్ రేషియో 3:1. సో ds/us ఈజ్ ఈక్వల్ టు 3/1. సో ఇందులో మనకి బి వాల్యూ ఇచ్చాడు, 6 kmph అన్నాడు. బి వాల్యూ 6 kmph ఇచ్చాడు. సో దీని నుంచి మనం బి వాల్యూ కనుక్కున్నాం. బి వాల్యూ b + w/b - w ఈజ్ ఈక్వల్ టు 3/1 సబ్స్టిట్యూట్ చేసి కనుక్కున్నాం. లేదా చూడండి ఇక్కడ ds/us ఈజ్ ఈక్వల్ 3/1 కాబట్టి b/w ఏమవుతుంది, 3 + 1 4/3 - 1 2 అంటే ఎంత, 2:1. 2:1. ఇక్కడ బి ఇచ్చేసాడుగా, బి ఎంత ఇచ్చాడు, 6 km/h అంటే 2 parts ఈజ్ ఈక్వల్ టు 6 kmph, 1 part ఈజ్ ఈక్వల్ టు 3 kmph. ఎలా అయినా చేయొచ్చు షార్ట్కట్లో. ఇది ఈ స్టెప్ లేకుండా ఇలా అయినా చేయొచ్చు మనం. ఎలాగా, ds/us ఈజ్ ఈక్వల్ 3/1 వచ్చిందా. ds/us తెలిసిన తర్వాత b/w కనుక్కోవచ్చు కదా. b/w ఈజ్ ఈక్వల్ టు 3 + 1/3 - 1. 3 + 1 అంటే 4, 3 - 1 అంటే 2, అంటే 4/2 అంటే 2:1. ఈ 2:1 రేషియో ఎవరి రేషియో, b/w రేషియో. సో b ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 6 అని, 2 ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి మనం కనుక్కోవాల్సిన w అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 3 kmph. లేదా b + w/b - w ఫార్ములా లాగా చేసి కూడా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. క్లియర్. దిస్ ఈజ్ అబౌట్ ప్రాబ్లం నెంబర్ 10. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11. Problem number 11. A ship sails 30 kilometer of a river towards upstream in 6 hours. How long will it take to cover the same distance downstream if the speed of the current is 1/4 of the speed of the boat in still water. క్లియర్. చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. ఏ షిప్ sails 30 kilometers of river towards upstream in 6 hours. 30 kilometersని అప్ స్ట్రీమ్లో 6 అవర్స్లో ట్రావెల్ చేస్తే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్లో అదే డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 1/4 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. సో స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే ఏంటి, W ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద బోట్స్ ఇన్ స్టిల్ వాటర్ అంటే W. సో W/B ఈజ్ ఈక్వల్ టు 1/4. క్లియర్. అంటే ఏంటి, ఇక్కడ మనకి B/W రేషియో మనకు తెలుసు. వాట్ ఈస్ ద B/W రేషియో, 4/1 స్పీడ్ రేషియో.
4/1 B/W స్పీడ్ రేషియో. సో B/W 4:1 కాబట్టి దీని నుంచి మనం DS/US స్పీడ్ కనుక్కోవచ్చుగా. స్పీడ్ రేషియో 4 + 1/4 - 1 దట్ ఈస్ 5/3. 5/3 ఏ రేషియో? స్పీడ్ రేషియో. సో ఇక్కడ కానీ మనకు కంపారిజన్ ఇచ్చింది టైంలో కాబట్టి స్పీడ్ రేషియో 5/3 కాబట్టి 3/5 అంటే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ టైం రేషియో ఏమవుతుంది? టైం రేషియో 3:5 అవుతుంది. డౌన్ స్ట్రీమ్ అయినా అప్ స్ట్రీమ్ అయినా సేమ్ డిస్టెన్స్ కాబట్టి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో 5:3 కాబట్టి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ టైం రేషియో 3:5 అవుతుంది. ఇందులో మనకేమి ఇచ్చాడు? 6 అవర్స్ ఇచ్చాడు. 6 అవర్స్ దేని టైము? అప్ స్ట్రీమ్ టైం. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ టైం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 parts is equal to 6 hours అయితే మనం ఏం కనుక్కోవాలి? డౌన్ స్ట్రీమ్ టైం కనుక్కోవాలి. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ డౌన్ స్ట్రీమ్ టైం కనుక్కోవాలి. 5 అప్ స్ట్రీమ్ అనేది 5 parts 6 hours అయితే డౌన్ స్ట్రీమ్ అంటే 3 parts. 3 parts is equal to ఎంత? క్లియర్? సో ఏమవుతుంది? 3 × 6/5. 3 × 6/5 అంటే 18. 3.6 hours is the answer. Clear? 5 parts 6 hours అయితే 3 parts ఏమవుతుంది? 5 parts 6 hours అయితే 3 parts ఏమవుతుంది? 3 × 6 divided by 5 that is 18. 18/5 అంటే 5 3 times 15.6 hours. 3.6 hours is the answer. క్లియర్? అంటే ఇక్కడ వాడు ఏం ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12. ప్రాబ్లం నెంబర్ 12. ప్రాబ్లం నెంబర్ 12. Speed of the current is 2 kmph. Speed of the current is 2 kmph. Next problem. Okay. Problem number 12. A man can draw 6 km/h in still water. If the speed of the current is 2 km/h, it takes 4 hours more in upstream than in the downstream for the same distance find the distance. Distance మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? చూడండి మనకి ఏమి ఇచ్చాడో ప్రాబ్లంలో. ఏ మ్యాన్ కెన్ రో 6 km/h in still water if the speed of the current is 2 km/h. It takes 4 hours more in upstream time than the downstream time. Find the distance మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? బి ఇచ్చాడు. బి 6 km/h ఇచ్చాడు. అలాగే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే డబ్ల్యూ ఇచ్చాడు. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 kmph ఇచ్చాడు. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 kmph ఇచ్చాడు.
ఎప్పుడైతే BW మనకు తెలుస్తుందో దీని నుంచి డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చుగా. వాట్ ఈస్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్? 6 + 2 దట్ ఈస్ 8 kmph. సో వాట్ ఈస్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్? 6 - 2 దట్ ఈస్ 4 kmph. సో డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము స్పీడ్ రేషియో 8 kmph డివైడెడ్ బై 4 kmph. స్పీడ్ రేషియో 8/4 కాబట్టి, అంటే స్పీడ్ రేషియో 2:1 కాబట్టి 8/4 అంటే 2:1 కాబట్టి టైం రేషియో మనకేమవుతుంది? సేమ్ డిస్టెన్స్ని కాబట్టి 1:2 అవుతుంది. టైం రేషియో 1:2 అవుతుంది. అయితే ఇందులో ఏమన్నాడు? అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు 4 అవర్స్ ఎక్కువ టైం తీసుకుంటాడు అన్నాడు. అంటే డౌన్ స్ట్రీమ్ కన్నా అప్ స్ట్రీము 4 అవర్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి 1 పార్ట్, అప్ స్ట్రీమ్ వచ్చేసరికి 2 పార్ట్స్. సో అప్ స్ట్రీమ్ అనేది డౌన్ స్ట్రీమ్ కన్నా 1 పార్ట్ ఎక్కువ టైం తీసుకుంది. మన ప్రకారం 1 పార్ట్ ఎక్కువ టైం తీసుకుంటుంది, లెక్క ప్రకారం దట్ ఈస్ 4 అవర్స్. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవర్స్. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద డిస్టెన్స్ అన్నాడు. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? 8 × 4 32 kilometers ఈజ్ ఏ డిస్టెన్స్. క్లియర్? ఇలా తీసుకున్నా అంతే. 2 × 2 పార్ట్స్ అంటే 1 పార్ట్ 4 అవర్స్ కాబట్టి 2 పార్ట్స్ ఏమవుతుంది? 8 అవర్స్ అవుతుంది. 8 అవర్స్ అవుతుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 4 × 8 32 kilometer. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? ఈజ్ 32 kilometer ఈజ్ ఏ డిస్టెన్స్. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఈ ప్రాబ్లంలో B వాల్యూ ఇచ్చాడు, W ఇచ్చాడు, దాని నుంచి DS US కనుక్కున్నాం. DS US వచ్చిన తర్వాత టైం రేషియో కనుక్కున్నాం. 8/4 అంటే 2/1 దట్ ఈజ్ ఇన్వర్స్ చేస్తే 1/2. కానీ వాడు ఏమన్నాడంటే ఇట్ టేక్స్ 4 అవర్స్ ఇన్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎంత ఎక్కువ టైం? 4 అవర్స్. సో ఇక్కడ అప్ స్ట్రీమ్లో ఎంత ఎక్కువ తీసుకుంటుంది? 1 కన్నా 2 అనేది 1 కన్నా 1 ఎక్కువ కాబట్టి 1 పార్ట్ ఎక్కువ. సో 1 పార్ట్ మన ప్రకారం లెక్క ప్రకారం 4 పార్ట్స్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో వాట్ ఫైండ్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ అంటే అప్ స్ట్రీమ్ అయినా డౌన్ స్ట్రీమ్ అయినా సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఏదో ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. సో 8 × 8 km/h అనేది స్పీడు, టైం అనేది 4 అవర్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిస్టెన్స్? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 8 km/h. టైం ఎంత? 4 అవర్స్. 8 × 4 32 kilometers ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? ఓకే, రైట్. సో దాంతో మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో మనం 12 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసాం. సో ఏదైనా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మొత్తం కాన్సెప్ట్ ఇంతేనండి. డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీము, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, వాటర్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడు వాటర్ స్పీడ్ యాడ్ అవుతాయి. అప్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడులో నుంచి వాటర్ స్పీడ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. క్లియర్? సో ఈ వీడియో మరి ఫస్ట్ నుంచి మనం చెప్పిన ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఈ 12 పాయింట్స్ కనుక నేర్చుకుంటే మీరు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ వాడు ఏది ఇచ్చినా దీన్ని ఇదే పాయింట్స్ బేస్ చేసుకొని ఇస్తాడు కాబట్టి ఈ 12 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. క్లియర్?